యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. మూడు సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఉయ్యాల జంపాలతో ఫస్ట్ సక్సెస్ని, సినిమా చూపిస్తా మామతో క్లాసికల్ హిట్ని అందుకుని లేటెస్ట్గా కుమారి 21Fతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ 3 ఫిల్మ్స్తో రాజ్ తరుణ్ రేంజ్ స్కై లెవెల్లోకి వెళ్ళిపోయింది. నాని, నిఖిల్, సందీప్ కిషన్, నాగశౌర్య ఇప్పుడు యంగ్స్టర్స్లో లీడింగ్ స్టార్స్ వీళ్లే. ప్రస్తుతం 30 ఏజ్తో వాడిగా వేడిగా సినిమాలు చేస్తుంది కూడా వీళ్లే. ఈ గ్రూప్కి చెందిన రాజ్ తరుణ్ తనను ప్రామిసింగ్ హీరోగా ప్రూవ్ చేసుకుని ఈ రేసులోకి ఎంటర్ అయ్యి పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మాకు కూడా ఓ సినిమా చేసి పెట్టు అని బడా బ్యానర్స్ అన్ని రాజ్ తరుణ్ వెనక పడుతున్నాయి. ఆల్రెడీ గీత ఆర్ట్స్ 14 రీల్ సినిమాలకి సైన్ చేసేశాడు. 3 మూవీస్తో మనోడు రేంజ్ ₹1 కోటి వెళ్ళింది. బ్యానర్ను బట్టి 75 లక్షల నుండి ₹1 కోటి దాకా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక సూపర్ హిట్ హీరోకి ఇది తక్కువే అయినా తన రేంజ్కి మించి లాభాలు వస్తే దండుకునేది నిర్మాతే. ఇక మరోవైపు హిట్ హీరో అనే ట్యాగ్ను వాడేసుకుని డిస్ట్రిబ్యూటర్ల నుండి రిలీజ్కి ముందే లాగేస్తారు కాబట్టి రాజ్ తరుణ్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం చిత్రంతో కెరీర్ మొదలుపెట్టి నువ్వు నేను మనసంతా నువ్వే అంటూ మొదటి 3 సినిమాలు హిట్ కొట్టాడు ఉదయ్ కిరణ్. ఇన్నేళ్లలో మళ్ళీ ఆ రికార్డును రిపీట్ చేసింది ఒక రాజ్ తరుణ్ మాత్రమే. అనవసరపు ఇమేజ్ల కోసం ఆరాటపడకుండా సెలెక్టెడ్గా సినిమాలు చేసుకుంటూ వెళ్తే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వేమో సూపర్ మంచి అమ్మాయి కన్నులు మతటి జుట్టేసాయి, అమ్మాయి చూపులు ముంచేసాయి.